బాగున్నారా? ఇవాళ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అది నా ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీ అన్నమాట, క్యారెట్ హల్వా. క్యారెట్ హల్వా అంటే పెద్ద ప్రాసెస్ అనుకుంటారు కదా, అలా కాకుండా నేను చెప్పే విధంగా చేయండి. ఎప్పుడు చేసుకున్నా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అది చిన్నపిల్లల కాడి నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరు చేసినా కూడా ఫెయిల్ కాని రెసిపీ అన్నమాట. ఇప్పుడు క్యారెట్ హల్వా కోసం నేను ఇక్కడ క్యారెట్స్ తీసుకున్నాను. ఈ క్యారెట్స్ పైన ఉన్న పొట్టుని ఈ విధంగా పీలర్ సహాయంతో పీల్ చేసుకోవాలి. ఇలా పీల్ చేసుకున్న దాన్ని తురుముకోవాలండి. నేను ఇక్కడ ఒక ½ కేజీ క్యారెట్స్ తీసుకున్నాను. క్యారెట్స్ అనేది ఈ విధంగా తురిమి తీసుకోవాలండి. ఈ క్యారెట్ హల్వాలో తురిమే ప్రాసెసే కొంచెం కష్టం. హల్వా చేయడం చాలా అంటే చాలా ఈజీ అన్నమాట. ఇలా తురుముకున్న క్యారెట్స్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. దీంట్లోకి 1 కప్పు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అనేది మీ ఇష్టం అండి, ఎంత వేసుకున్నా పర్వాలేదు. కొంచెం నెయ్యి ఎక్కువగా ఉంటేనే హల్వా టేస్ట్ అనేది బాగుంటుంది. నెయ్యి హీట్ ఎక్కాక దీంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్లు జీడిపప్పు వేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ జీడిపప్పు అనేది 50% ఫ్రై అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 50% జీడిపప్పు ఫ్రై అయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్స్ కిస్మిస్ కూడా వేసుకొని ఈ 2 లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఆ నెయ్యిలోనే మనం ముందుగా తురుముకున్న క్యారెట్స్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ క్యారెట్స్ అనేది ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ క్యారెట్స్ నుండి పచ్చి వాసన పోయే వరకు బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. క్యారెట్ హల్వా టేస్ట్ అంతా మనం క్యారెట్ని ఫ్రై చేసే దాన్ని బట్టే డిపెండ్ అవుతుందండి. సో క్యారెట్ హల్వాలో క్యారెట్స్ అనేది మంచిగా ఫ్రై అవ్వాలి. అది పచ్చి వాసన పోయాక మాత్రమే పాలు పోసుకోవాలి. నేను ఇక్కడ ఒక ½ లీటర్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. ½ కేజీ క్యారెట్స్కి నేను ఇక్కడ ½ లీటర్ పాలు పోసుకుంటున్నానండి. ఈ పాలు అనేది కంప్లీట్గా ఎగిరిపోయే వరకు కుక్ చేసుకోవాలి. మిడిల్లో ఒకసారి తిప్పుకుంటూ కుక్ చేసుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్నా కదా, ఈ గ్లాస్తో నేను షుగర్ తీసుకుంటున్నాను. షుగర్ అనేది ఇంతే పడుతుందని మనం చెప్పలేమండి, ఎందుకంటే మనం తీసుకున్న క్యారెట్ పట్టి డిపెండ్ అవుతుంది. ఒకవేళ కనుక క్యారెట్ కనుక తీపిగా ఉంటే షుగర్ అనేది కొంచెం తక్కువ పడుతుంది. ఒకవేళ మనం తీసుకున్న క్యారెట్స్ చప్పగా ఉంటే షుగర్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. మీరు తీసుకున్న క్యారెట్ పట్టి షుగర్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఒక 3 మినిట్స్ తర్వాత చూస్తే షుగర్ అనేది మెల్ట్ అయిపోయి ఈ విధంగా వాటర్ వస్తుందండి. అప్పుడు ఒక 3 దంచిన యాలక్కాయలని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్లో నుండి వచ్చిన వాటర్ కంప్లీట్గా ఎగిరిపోయే వరకు కుక్ చేసుకోవాలి. దీన్ని మిడిల్లో కలుపుకుంటూ కుక్ చేసుకోండి. దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది క్యారెట్ హల్వా. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆపేసుకోవడమే. అంతేనండి క్యారెట్ హల్వా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.